జై గురుదేవ్. అందరికీ నమస్కారం. అండి, అందరికీ ఇది నా సెకండ్ వీడియో. 2021లో సెకండ్ వేవ్ అయింది కదా, కోవిడ్ లాక్డౌన్ జరిగింది. ఆ టైంలో కరోనా వైరస్ సివియర్ ఇన్ఫెక్షన్తో బాధపడ్డానండి. నేను ఇంటర్లూకిన్ లెవెల్స్ ఉంటాయి కదా, అదైతే ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ లెవెల్స్, అది 400 అయిపోయింది మాట వాల్యూస్. నాది చాలా సెన్సిటివ్ బాడీ నేచర్ యాక్చువల్ ఉండేది. అలాంటి పరిస్థితిలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండి. ఆ టైంలో హాస్పిటల్ కానీ ఏమీ దొరికే పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితిలో డాక్టర్ తిరుమల శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా ప్రయత్నించారన్నమాట. నన్ను చికిత్స ద్వారా ఎలాగైనా బ్రతికించాలి అనే పట్టుదలతో ఆయుర్వేద చికిత్స విధానమే యూజ్ చేసి సేవ్ చేశారు. లాక్డౌన్ టైంలో మృత్యు చివరి అంచు దాకా వెళ్ళి నన్ను పునర్జన్మ ఇచ్చినట్లండి డాక్టర్ తిరుమల శ్రీనివాస్ గారు. అయితే నన్ను బ్రతికించారు నిజంగా. ఆయన సివియర్ సిమ్టమ్స్తో నేనైతే ఏమాత్రం కదలలేని పరిస్థితి మాట. అలా దగ్గుతూనే ఉండేదాన్ని, మాట్లాడలేని పరిస్థితి. ఏం తిన్నా కానీ ఫుడ్ రిజెక్ట్ అయిపోయేది. అలాంటి సమయంలో అసలు ఏ మందుతో నా బాడీ రెస్పాండ్ అవుతుంది కూడా చాలా కష్టమైన పరిస్థితి అన్నమాట. అలాంటి టైంలో పొద్దున్నే ఒకరోజు బ్రహ్మముహూర్తం సమయంకి స్వయంగా డాక్టర్ గారే కొన్ని మందులను తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఒక సోదర భావం అనుకోండి. నిజంగా ఏమాత్రం స్వార్థం ఉండదు ఆయనకి. అతను నమ్మి డాక్టర్ గారు చెప్పిన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మందులన్నీ వేసుకుంటే టైంకి ఖచ్చితంగా ఎంత మొండి వ్యాధి నుండి అయినా సరే బయటపడవచ్చు. మృత్యు చివరి అంచు దాకా వెళ్ళి నేనే బ్రతికి వచ్చానంటే నా అనుభవంతో చెప్తున్నానండి. డాక్టర్ తిరుమల శ్రీనివాస్ గారికి చాలా రుణపడి ఉన్నాను నేను. ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్ ఆఫ్ మై లైఫ్, పునర్జన్మ. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తిరుమల శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.